చూడండి, నేను అనుకున్న దానికన్నా చాలా పెద్ద పెయింటింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో అహ్మదాబాద్లో ఉన్న పెయింటింగ్స్ అనేవి కళ్ళు మైమర్చిపోయానండి. చాలా బాగున్నాయి. రాధాకృష్ణులు, విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, గౌతమ బుద్ధుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. అదిగో నరసింహస్వామి అవతారం, కృష్ణ భగవాన్, శ్రీదేవి, భూదేవి. సో గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఇస్కాన్ టెంపుల్ అండి. నేను మొదట అహ్మదాబాద్నే ఇస్కాన్ దేవాలయంకి అయితే వచ్చాను. చాలా ట్రాఫిక్ అనేది ఈరోజు ఇక్కడ ఎక్కువ ఉందండి, చాలా విపరీతం. అహ్మదాబాద్ అంటే మొత్తం అందరూ ముస్లిమ్సే ఉన్నారు. మళ్ళీ నేను ఈ మందిరికి వచ్చాను. చాలా పెద్ద దేవాలయం. సో ఈ శాటిలైట్ రోడ్ గాంధీ హైవే దగ్గర అయితే ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం జరిగింది. సో ఎండ అనేది వచ్చేసిందండి, సరిగ్గా కనిపించట్లేదు. కానీ చూడండి, చెప్పులు అనేది మీరు అక్కడ పెట్టేసుకోవాలి. మీరు ఆ సంచిలో పెట్టి ఆ సంచిలో నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. సో సేమ్ తంజావూరు మోడల్ మొత్తం ఇస్కాన్లో ఎంతమంది భక్తులు. సో ఇది మనకి శాటిలైట్ రోడ్ గాంధీ హైవే దగ్గర అయితే ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించడం జరిగింది. చాలా పెద్ద దేవాలయమేనండి ఇది కూడా. సో ఇక్కడ నుండి నేను రాధాకృష్ణులు తర్వాత స్వామినారాయణ దేవాలయం కానీ జైన్ టెంపుల్, ఉత్తి సింగ్ జైన్ టెంపుల్ ఉంది. ఈ 3 ప్రదేశాలు ఈరోజు తిరిగేసి రేపు ఈ అందమైన మాస్ ఏవో తీయాలని చూస్తున్నాను. సో మీరు సింగిల్గా వచ్చేటట్టయితే, సోలో ట్రావెలర్ కానీ బ్లాగర్స్ కానీ ఎవరికైనా వచ్చేటట్టయితే చక్కగా మీరు ర్యాపిడో ప్రిఫర్ చేసుకోండి. ఒకవేళ కానీ కపుల్స్ కానీ ఎవరైనా వస్తుకుంటే తప్పదు, మరి ర్యాపిడో కాకుండా వాళ్ళు చక్కగా అందులోనే రావాలి. ఆటో బైక్ ఏదో అవైలబిలిటీ చూసుకొని రావాలి. సో ఇది టైమింగ్స్ అనేది మంగళహారతి, దర్శన హారతి ఇవన్నీ కూడా మీకు టైమింగ్స్. సో ఈ దేవస్థానం అనేది మనకి 4:30 AM నుండి 1 PM వరకు ఉంటుంది. సాయంత్రం అయితే 4 o'clock ఓపెన్ అవుతుందండి, 4 to 8 o'clock వరకు. సో చాలా అద్భుతం. సో కృష్ణ ప్రసాదం. సో మనకి చాలా పెద్ద పెయింటింగ్ అండి. అబ్బో, నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దగా ఉంది అది. సో మనకి 800 దేవాలయాలు పైగా మనకి దేవాలయాలు అయితే ఉన్నాయి. సో నేను ఇంకా విడివిడిగా ఒక్కసారి వెళ్తాను, ఏ టైంకి వెళ్తానో తెలియదు. సో నేను ఇప్పటి వరకు చూసిన ఇస్కాన్లో ఇది పెద్ద ఇస్కాన్. అది కూడా అక్కడ మనకి రాధాకృష్ణులు ఉన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. భక్తులు చాలా అద్భుతమైన పెయింటింగ్స్ అండి. సో వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. సో స్వామి పూజ, చాలా అద్భుతం. సో నేను వెళ్ళానంటే మొత్తం దేవాలయం చుట్టుపక్కల ప్రాంగణం అంతా చూపిస్తాను మీకు. ఏంటిది ఇంత పెద్దది, మొత్తం అద్భుతంగా ఉందండి. దేవికి మహాతల్లి, కృష్ణ భగవానుడు. ఇస్కాన్ అంటే మరి ఇంత మూమెంట్ ఆఫ్ హరే కృష్ణ, మరి ఇంకా అంతా కృష్ణ భక్తులు, ఇదంతా కృష్ణ భక్తులు. చాలా బ్యూటిఫుల్. స్వామి
ప్రభుపాద గారు రాధా గోపికలు అక్కడ మనకి గురుదేవ్ అంట. మనకి జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, రాధాకృష్ణుడు అనేది కామన్గా ప్రతి దేవాలయంలో ఉంటుంది. చూడండి రాధా కృష్ణులు మనకి ఆ బ్లాక్ ఐడియల్ అనేది నేను వదోదరలో కూడా చూశాను. చాలా బ్యూటిఫుల్ అండి. మనకి చాలా ఇష్టం. మనకి వైట్ మార్బుల్తో తయారు ఉంటుంది, బ్లాక్తో ఉంటుంది. మనకి హైదరాబాద్లో కొన్ని దగ్గర అలౌ చేయలేదు, కానీ ఇక్కడ మన గుజరాత్లో చక్కగా అలౌ చేస్తున్నారు ఫోటోగ్రఫీ అనేది. రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి, జై శ్రీరామ్, చాలా బాగుంది చూడండి, అద్భుతం. చూడండి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ మొత్తం హరే కృష్ణ, ద మూమెంట్ ఆఫ్ హరే కృష్ణ అంటే కృష్ణ కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఇస్కాన్ అనేది మామూలుగా లేదండి, ఇక్కడ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. నేను ఇప్పుడు చూసిన ఇస్కాన్ దేవాలయాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ దేవాలయం. ఇది కూడా మనకి ఇక్కడ శ్రీకృష్ణ తులాభారం ఈ మధ్య ఇక్కడ ఇవి కూడా చూస్తున్నాను. చాలా ఇస్కాన్ దేవాలయం మనకి అన్నదానం కూడా ఉంటుందండి మనకి. ఎందుకంటే మనకి 11:30 to 1 PM వరకు వీళ్ళందరూ కూడా మనకి హరే కృష్ణ అని ప్రమోట్ చేయడం కాదు, కానీ చాలా అద్భుతమైన దేవాలయం. సో కృష్ణుడికి మనకి ఎక్కడ మనకి ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్స్ ఉన్నాయి. 800 దేవాలయం అంటే మామూలు విషయం కాదు. మనం భక్తి వేదాంత స్వామి ప్రభుదేవ గారికి అభినందనలు తెలియజేయాలి. సో అక్కడ బ్యూటిఫుల్ పార్క్ కూడా ఉంది చూడండి చక్కగా. సో స్వామి ప్రభుపాద గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా అది తక్కువేనండి, చాలా అద్భుతం. చాలా అద్భుతమైన నిర్మాణం. సో నేను ఇప్పటివరకు వెళ్ళిన ఇస్కాన్స్ అన్నింటిలో చాలా పెద్ద ఇస్కాన్. మరి ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఇస్కాన్లు చూడాల్సి వస్తుందో తెలియదు. సో నాకు తెలిసి గుజరాత్లో ఉన్నంత వరకు మనకి ఇస్కాన్ స్వామి నారాయణ అది కామన్ అండి. సో నేను చెప్పిన చాటింగ్ అనేది అక్కడ వినిపిస్తుంది చూసారా, అది మనకి 108 సార్లు మనం ప్రే చేయించాలి. ఇస్కాన్ భక్తులు అందరూ మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అంటారు. షాప్స్ ఉంటాయి, ఆ షాప్స్లో మనకి ఏమైనా బుక్స్ కావాలంటే ఇస్కాన్ బుక్స్ కొనుక్కోవచ్చండి. నేను ఆల్రెడీ నా దగ్గర ఒక 3-4 బుక్స్ కొన్నాను. అప్పుడప్పుడు బుక్స్ కొంటూ ఉంటాను. హంపీలో ఒకటి కొన్నాను, మళ్ళీ దాని తర్వాత ఇస్కాన్ సంబంధించిన పుస్తకాలు చాలా అయితే ఉన్నాయి. సో బ్యూటిఫుల్ అండి. మనకి జగన్నాథుడు, సుభద్రాదేవి, రాముల వారు, నెక్స్ట్ రాధాకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు.
స్వామి ప్రభుపాద గారు స్టాచ్యూ అనేది మనకి ప్రతి ఇస్కాన్లో ఉంటుంది. అది కూడా మీకు వెళ్ళి చూపిస్తున్నాను. వెరీ వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ సూపర్ సీన్. అంటే మనకి ఇస్కాన్స్ అన్నింటిలో నేను చూసిన ఇస్కాన్ మరి మిగతా ఇస్కాన్స్ చాలా పెద్దగా ఉంటాయి, కానీ స్వామి ప్రభు అయితే మనకి ఫౌండర్. చూడండి, ఇదంతా టెంపుల్ బయట భాగం ఇదంతా. సో చాలా పెద్ద సంస్థ అండి ఇదంతా. మనకు తెలిసిందే కదా, మనం మామూలుగా ఉండదు. భక్తులందరికీ స్టాఫ్ అందరికి కూడా ఒక ఆశ్రమం అనేది ఉంటుంది. ఆ ఆశ్రమంలో ఉండి ఆ దైవ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటుంటారు. మనం యోకుజామున 4:30 ఓపెన్ అయ్యే దేవాలయం ఇది. మనకు అక్కడ చక్కని అందమైన పార్క్ ఒకటి ఉంది. మనం ఎక్కువ దేవాలయం తర్వాత అక్కడ మనం స్పెండ్ చేయడానికి కృష్ణ భక్తులు. ఇలా గుజరాతీ ట్రెడిషన్స్ చూసేటప్పుడల్లా అన్ని రకాల ట్రెడిషన్స్ నేను చూస్తూ ఉంటాను. ఇదిగోండి, ఇది గుజరాతీ ట్రెడిషన్స్, కృష్ణ భక్తులు ఇలా అందరూ. కృష్ణనామాలు. జనం విపరీతంగా ఉన్నారు. ఈరోజు సండే అని వస్తున్నారో ఏమో కానీ చాలా మంది జనం అండి. చూడండి, మనం జనం అయితే మరి కనీసం నడవడానికి కూడా లేకుండా అయిపోతుంది. ఇదైతే హ్యాట్స్ ఆఫ్, చాలా అద్భుతమైన పెయింటింగ్. చూడండి, మొత్తం గోడంతా కూడా మనకి విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి ప్రే చేపిస్తూ నరసింహ అవతారం. ఏంటి మామూలుగా లేదు. సో వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ టెంపుల్. సో ఇక్కడ నుండి నేను స్వామినారాయణ దేవాలయం కానీ హుతీ సింగ్ జైన్ టెంపుల్కి అయితే వెళ్తాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్ అండి. సో చాలా అద్భుతమైన దేవాలయం ఇది. చూడండి, ఈరోజు సండే ఏమో లేకపోతే అహ్మదాబాద్ పరిస్థితి ఎలాగే ఉంటుందో తెలియదు, కానీ విపరీతమైన జనం. ఓకపోస్తే రాలంటే నిజంగా కిటకిటలు ఆడుతుంది. మామూలుగా కాదు, అంత జనం ఏంటండి. అస్సలు అడుగు పెట్టడానికి కూడా లేదు, అంత ట్రాఫిక్ ఉంది. మొత్తం ఇస్కాన్కి చూడడానికి చాలా మంది వచ్చున్నారు. అది కూడా అక్కడ ఆశ్రయం అనుకుంటాను కూర్చోడానికి. సో ఇక్కడ ఒక చిన్న ఫౌంటైన్ ఉంది. సో స్వామినారాయణ దేవాలయం కూడా ఇక్కడ చాలా పెద్దదని విన్నాను. చూద్దాం, అది కూడా చూసి. హుతీ సింగ్ దేవాలయం కూడా చాలా పెద్దది. కాకపోతే ఏ దేవాలయం ముందు వెళ్ళాలి అనేది చూసి నిర్ణయిస్తాను. ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ధామ్. సేమ్ వదోదర మోడల్లో ఉంది, కానీ వదోదరకు మించి ఉందండి. ఇది చాలా పెద్ద దేవాలయం. ఇది వదోదరలో సేమ్ ఎలా ఉందో అలానే ఉంది, కాకపోతే దానికన్నా చాలా పెద్దది ఈ దేవాలయం. సో అహ్మదాబాద్ మొత్తం చాలా రద్దీ అయిన ప్రదేశం ఇది కూడా. నేనున్న ఏరియా అయితే అసలు ఖాళీ ఉండదండి, చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది అక్కడ. ఇదిగోండి, సో ఇదే ది ఎండ్. సో ఏదో ఒక భాగం ఈ చెట్లు అన్నీ ఉండడం వల్ల సరిగ్గా మనకి పిక్టోరియల్ అనేది సరిగ్గా రావట్లేదు. సో పోలీసుల సభ. సో చాలా అద్భుతమైన దేవాలయం అండి. చక్కగా అందరూ రావాలి, వచ్చి చక్కగా వీక్షించుకోండి. సో నేనైతే క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ మఠం అనేది మనకి సరిగ్గా కనిపించలేదు. సో ఇదిగోనండి, ఇది మనకి ఇస్కాన్ ఇక్కడ నుండి అయితే మనకి చక్కగా కనిపిస్తుంది, కానీ ఎండ అనేది కరెక్ట్గా దేవాలయం మీద పడుతుంది. చాలా అద్భుతమైన దేవాలయం. ఏంటి మొత్తం అంతా రద్దీ అయిపోయింది ఈరోజు అంతా.
సో ఇవే ఇస్కాన్ విశేషాలండి. చాలా అద్భుతమైన దేవాలయం, చక్కగా అందరూ వచ్చి చక్కగా వీక్షించాల్సిన దేవాలయం అండి. చూడండి, జనం చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ద మూమెంట్ ఆఫ్ హరే కృష్ణ. మనకి 108 సార్లు చాంటింగ్ చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే రామ్, హరే రామ్ 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 హరే హరే 108 సార్లు ప్రే చేయించి ఆ దీపారాధన చేసి మన మనసులోని కోరికలు కోరుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని బలంగా ఇస్కాన్ అయితే నమ్ముతుంది. చక్కగా ఈ దేవాలయంకి వచ్చి చక్కగా రాములు వారి దర్శనం కూడా చేసుకోవచ్చు, కృష్ణుడు రాధాకృష్ణుడు దర్శనం కూడా చేసుకోవచ్చు. మన దేవికి కృష్ణుడు తల్లి అందరూ కూడా పెయింటింగ్స్ అనేవి మహా అద్భుతంగా ఉన్న పెయింటింగ్స్, ఎంత పెద్ద పెయింటింగ్స్ అనేవి ఇస్కాన్ దేవాలయాలు ఎక్కడ చూడలేదు. అహ్మదాబాద్లోకి రావడం కూడా ఒక స్పెషల్ ఈవెంట్ లాగే అయిపోయింది నాది కూడా. ఈరోజు సండే కదా, చాలామంది భక్తులు అయితే కిటకిటలు ఆడిపోతున్నారు, మొత్తం నిండిపోయి ఉంది. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ అదర్ అప్డేట్స్ అండి. చీకటి అయిపోతుంది, నేను వేరే దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయాల కొత్త దేవాలయాలకు వెళ్ళి అక్కడైతే మీకు తెలియజేస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇస్కాన్ టెంపుల్.